వీడియోలు తీస్తుంటే ఇట్లా అట్లా అని కామన్ పెడుతున్నారు. నాకు చదువు రాదని చెప్పిన, కానీ మా మనవడు చదివి చెప్పిండు. కానీ అట్లా కామన్లు పెట్టడం ఇష్టమేనా? డ్యాన్స్ నీకు అవసరం అంటే, నేను చిన్నప్పండే కోలాటం, నాకు మధ్యాహ్నం ఉన్నప్పండే కోలాటం ఆడడం అవి ఇవి. ఇప్పుడు తీసిన ఫోటోలు కావాలి కోలాటంతో చేసినవి. అట్లా అనడము న్యాయమేనా? ఏదో నాకు అవసరానికి డబ్బులు వస్తాయి అనుకొని చేస్తున్నా, అంతేగాని మందుల కన్నా వస్తాయి ఏమో అని ఆలోచించి చేస్తున్నా. పిల్లలు ఇలా అమ్మని అనడం, అవమానించడం చాలా తప్పు. మీరు అనుకుంటుండ్రేమో. చెప్పండి, అమ్మ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి, అంతే. ఎట్లెట్లనో మాటలు మాట్లాడితే అది కన్న తల్లిని అవమానించినట్టు. నేను అమ్మ గురించే స్టార్ట్ చేసినాము. అమ్మ ఇట్లా చెప్తే ఎవరైనా లైట్లు కొడుతుండ్రా బేట? ఒకటి ఆలోచించండి. ఇట్లా చేస్తే మాటలు చెప్తున్నారు, అట్లా చేస్తే ఎవరు చేస్తలేరు కదా. చెప్పండి, అది ఎంతవరకు కట్టో మీరు ఆలోచించండి. ఒకసారి లయ పెడతా, నాకు రాదు, మా పెద్ద మనోడు వచ్చినాక పెడతా. అప్పుడు మీకు అమ్మ చేస్తే చెయ్యండి, లేకుంటే వద్దమ్మా, వద్దు అంటే నేను ఊరుకుంటా బిడ్డ, మీ మాట వింటా నేను. అర్థమైందా? ఆలోచించండి పిల్లలు. ఎందుకు మనసుని బాధ పెడుతున్నారు? అసలు నాకు ఇవి చేయాలన్నా కూడా చేయబుద్ధి కావట్లేదు. మాట్లాడాలని మంచి మాటలు మాట్లాడతాను నేను, చెడ్డగా ఏం చేస్తలేను, పిచ్చిగా ఏం చేస్తలేను. అర్థమైందా బేట? అమ్మని మాత్రం అవమానించకండి. మీ అమ్మ అని అన్నా నేను, అంతే. నా పిల్లలు అన్నా, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి లైట్లు కొట్టవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నాకు మాత్రం కొట్టడం లేదు, కామన్లు పెడుతున్నారు మీరు. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అయితే ముసలోళ్ళు అయితే డ్యాన్స్ చేయొద్దా చెప్పు? వయసు వాళ్ళే ఎగరాలనా? అది మీరు అనుకుంటుండే బేట, కానీ చాలా మనసునైతే ఇక్కడ బాధ పెట్టారు బేట మీరు. ఒక అమ్మను ఆలోచించండి, అది ఎంతవరకు కరెక్టో. ఏదో నాకు డబ్బులు వస్తాయి, మందులకు వస్తుందేమో అని ఆలోచించుకొని చేసుకుంటున్నా. ఒకళ్ళు చేసి చాపడం ఎందుకు కొడుకును, నా ఖర్చులకు నాకు వస్తాయేమో అనుకొని నేను వీడియో స్టార్ట్ చేసిన. అందరు చేస్తుంటే డబ్బులు వస్తాయని చూసి చేసిన దాన్ని. నాకు దాని గురించి తెలియదు, ఏం తెలియదు. మీరు లైట్లు కొడితేనే నాకు వస్తాయి, అంతే తప్ప మీరు ఈ విధంగా నన్ను అంటారంటే అసలు చచ్చిపోతా కానీ మాటలను అయితే చచ్చిపోను బిడ్డ. ఆలోచించండి అమ్మ మాట.